హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో, అలాగనే అష్టమి పంచమి తిథుల్లో, అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో మనం ఒక పని అనేది మొదలుపెట్టే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి, ఆ పని అనేది సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. ఎంత కష్టతరమైన సమస్య అయినా మనకు ఆ పనిలో విజయం వరించి తీరుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చండి. మీరు ఆఫీస్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ట్రావెలింగ్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఎక్కడున్నా ఎప్పుడైనా కానీ మీరు జపించవచ్చు. మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకున్న వాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేస్తారు కదండి, ఆ దీపాన్ని వారాహి అమ్మవారిగా అనుకొని పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అమ్మవారిని తలుచుకొనైనా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చండి. చాలా ఈజీ అయిన మంత్రం అండి, కానీ చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్ని లేడీస్ జెంట్స్ ఎవరైనా జపించవచ్చండి. అలాగనే ఈ మంత్రానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు. మనం ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి వేళలో ఎప్పుడైనా జపించవచ్చు. మనకి ఈ మంత్రాన్ని పఠిస్తే ఒక దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఆ దైవశక్తి కాపాడుతూ ఉంటుంది. మీకు అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు, ఎంత కష్టతరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాల నుండి మిమ్మల్ని బయటపడవేస్తారండి అమ్మ. ఆ కష్టతరమైన సమస్య నుండి కూడాను చాలా ఈజీగా బయటపడేలా చేస్తారు. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద ప్రమాదం కూడా చిన్న ప్రమాదంలా చేస్తారు. మనం అనుకోలేము, ఊహించలేము కూడా. ఏదో దైవశక్తి వచ్చి మనల్ని కాపాడింది అనుకుంటాం కదండి. ఆ రోజు అమ్మ లేకపోతే ఇలా ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది. అలాంటి మిరాకిల్స్ చేస్తారు అమ్మవారు. నమ్మకంతో చెయ్యండి. మనం ఏ పని చేసినా కానీ ఒక్కొక్కసారి సక్సెస్ అనేది రావడం లేదు, నేను ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది అనుకునేవాళ్ళు నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలాగని అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యల నుండైనా తప్పకుండా కోలుకుంటారు. మరి అంతటి పవర్ఫుల్ అయిన ఆ మంత్రం ఏమిటంటే, కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం. కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి వారాహి పాహిమాం అనే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా జపించవచ్చండి. కౌంటింగ్ అనేది ఏమి అవసరం లేదు. మనం కష్టాలలో సమస్యలు ఆపదలు వచ్చినప్పుడు మీరు ఈ మంత్రాన్ని జపించండి. నమ్మకంతో చేయండి. ఎంతటి కష్టతరమైన సమస్య అయినా ఈ మంత్రాన్ని జపించడం వల్ల తప్పక తీరిపోతుంది. కానీ నమ్మకంతో చెయ్యండి. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.